ఇంగ్లాండ్‌తో రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న రెండవ టెస్ట్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్ 48 బంతుల్లోనే 50 పరుగులు సాధించి అర్ధ శతకాన్ని అందుకుని టెస్టుల్లో భారత్ తరఫున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేసిన హార్దిక్ పాండ్యా సరసన నిలిచాడు. కాకపోతే రవీంద్ర జడేజా కారణంగా తను రనౌట్ అయిపోవడం జరిగింది. ఇక దాంతో చాలా నిరాశపడ్డాడనమాట సర్ఫరాజ్ ఖాన్. కానీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత సర్ఫరాజ్ ఖాన్ మీడియా ముందుకు వచ్చి షాకింగ్ కామెంట్స్ అయితే చేశాడు. అయితే తను ఎవరి వల్ల సెంచరీ చేశాడు ఏంటి అనే విషయాలను మీడియా ముందు పంచుకున్నాడు. అసలు ఇంతకీ ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం. ఇంతకీ తను ఏమన్నాడంటే, నా తండ్రి సమక్షంలో టీమిండియా అరంగేట్ర క్యాప్ అందుకోవడం నాకు చాలా గొప్ప అనుభూతినిచ్చింది. ఆయన ముందు భారత జట్టులో ఆడడం నా కల. అది ఈరోజు నెరవేరింది. ఈ మ్యాచ్‌లో నేను సుమారు 4 గంటల పాటు ప్యాడ్లు కట్టుకొని కూర్చున్నాను. ఓపికగా ఉండాలని తరచూ నా అంతరాత్మకు చెప్పుకుంటూ వచ్చాను. క్రీజ్‌లోకి వెళ్ళగానే తరచూ నాతో మాట్లాడమని జడ్డూభాయ్‌కి చెప్పాను. బ్యాటింగ్ చేసేటప్పుడు మాట్లాడటం నాకిష్టం. అతను చాలా అండగా నిలిచాడు. మాట్లాడుతూ నన్ను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూ వచ్చాడు. బహుశా నా జీవితంలో నా క్రికెట్ కెరియర్‌లో ఇప్పటివరకు రవీంద్ర జడేజా లాగా నన్ను ప్రతి క్షణం ప్రోత్సహించిన వ్యక్తి మరొకరు ఉండరేమో అనిపించింది. క్రీజ్‌లోకి అడుగుపెట్టినప్పుడు నాకు చాలా కంగారుగా అనిపించింది. బహుశా ఎవరైనా మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతుంటే ఇట్లాగే ఫీల్ అవుతారేమో. కానీ ఆ తర్వాత కొద్దిగా నేను మామూలుగా ఫీల్ అయ్యాను. వాస్తవానికి ఈ మ్యాచ్‌కు రావాలని మా నాన్నకు లేదు. కొందరు రిక్వెస్ట్ చేయడంతో వచ్చాడు. నా జీవితంలోని స్పెషల్ మూమెంట్‌ను దగ్గరుండి చూశాడు. నేను టీమిండియాకు ఆడాలన్న మా నాన్నగారు పడ్డ కష్టం వృధా అవ్వలేదు. దాంతో నా భుజాలపై ఉన్న బరువు కాస్త తగ్గింది. ఈ మ్యాచ్‌లో లూజ్ బాల్స్‌ను బిందాస్‌గా బౌండరీలకు తరలించాను. నేను ఒక రకంగా ఈరోజు హాఫ్ సెంచరీ చేశాను అంటే దానికి కారణం రవీంద్ర జడేజా భయ్యా. ఎందుకంటే తను నాకు మైదానంలో చాలా ప్రోత్సాహం ఇచ్చాడు. మొదటగా డెబ్యూ ఆడుతున్న నాకు ఇంత ప్రోత్సాహం ఇవ్వడంతోనే నేను అంత గొప్పగా ఆడగలిగాను అంటూ చెప్పుకొచ్చాడు.